అందరినీ ముందుగా నవ్వించడానికి వచ్చేస్తాడు ఆనంద్. మనందరినీ హ్యాపీగా జీవించాలని సృష్టించాడు పైన గాడ్. కానీ లైఫ్ అంతా బ్యాడ్, బతుకంతా సాడ్. ఈ రోజు నా టాపిక్ వచ్చేసి కూడా సాడ్ అన్నమాట. మన ఈటీ వాళ్ళందరూ మంచి మంచి కామెడీ షోస్ పెట్టారు. ఎందుకో తెలుసా? అందరూ హ్యాపీగా నవ్వుకోవాలని చెప్పేసి. అది అందరికి ఆనందకరం. కానీ పెట్టిన ప్రతి షోలో కూడా ఈ ప్రసాదాన్ని పెడుతున్నారు చూడండి, అది అందరికి బాధాకరం. జనరల్ గా కొంతమంది అబ్బాయిలకి గర్ల్ ఫ్రెండ్ ఏం చెప్పాడు బాధపడతాడు. కానీ బొంగు వారికేం తెలుసు? గర్ల్ ఫ్రెండ్ ఉన్నవాడికి తెలుస్తుంది దాన్ని మెయింటైన్ చేయడం ఎంత కష్టమో, ఎన్ని బాధలు. ఇప్పుడు అమ్మాయిల బాధల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ అమ్మాయిలు మాక్సిమం స్కూళ్ళలో కాలేజీలో కానీ టాప్ ర్యాంకర్స్ ఉంటారు. వీళ్ళకి మార్కులు ఎక్కువ వచ్చిన ఎందుకు బాధపడుతుంది తెలుసా? ఎలా అంటే ఇంట్లో అమ్మనాలతో మాట్లాడరు, అమ్మనాలు పెట్టింది తినరు, బాయ్ ఫ్రెండ్స్ బ్రేకప్ చెప్తారు, ఇంట్లో దుప్పటి కప్పుని బాధపడుతుంటారు. పోనీ వీళ్ళకి మంచి మార్కులు కనుక వచ్చి వీళ్ళ ఫోటోని ఫ్లెక్స్ వేస్తారు రోడ్ల మీద. కానీ ఆ ఫోటో చూసి కూడా బాధపడుతుంటారు అన్న వీళ్ళు. ఎందుకో తెలుసా? ఆ ఫోటోలో నేను ఈ ఫోటో ఇవ్వలేదే, ఈ ఫోటోలో చూడు నా ముఖం వంకర వేయింది, నా మూత వంకర వేయింది, ఈ ఫోటోకి లిఫ్ట్కి లేదు అని చెప్పి బాధపడతారన్న. అదే ఒక అబ్బాయికి పాస్ మార్కులు వస్తే చాలు ఫ్రెండ్స్ తో కలిపిపోయి పార్టీ చేసుకుంటారు. కొంతమంది లవర్స్ బాధపడతారన్న. వాళ్ళు బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళిపోతారు. బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పక్కన ఉన్నా పర్లేదు, ఎదురుగా ఉండే బాయ్ ఫ్రెండ్ చూసి అబ్బా వీడు ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడు రా వాన్ చూసి వీళ్ళు బాధపడుతుంటారన్న. అరే వీడు మాత్రం అడిగినప్పుడల్లా దీని షాపింగ్లకి, షికార్లకి, సినిమాలకి, పబ్బులకి, క్లబ్బులకి అన్ని తిప్పుతూ ఉంటాడు. వీణు చూసి ఎప్పుడు బాధపడలేదు, కానీ వాన్ చూసి మాత్రం అబ్బా వీని పెళ్లి చేసుకుంటే బాగుందని చెప్పి బాధపడుతుంటారన్న వీళ్ళు. వీళ్ళు ఎలా ఉంటారంటన్నా, దేవుడు కనుక ప్రత్యక్షమై నీకు ఏదైనా వరం కావాలో కోరుకో తల్లి అంటే, నేనే నీకు వరం ఇచ్చాను నాకు వరం ఈ స్వామిని కోరుకుంటాను. ఫైనల్ గా చెప్పిందంటన్నా, బట్టతలు ఉన్న వాడికి జుట్టున్నోని చూసి నాకెందులో జుట్టు లేదని చెప్పి వాడుకోక బాధ. ముసలికి అన్ని తినాలనిపిస్తాయి కానీ నోట్లో పనులు ఉండవు, అది వాళ్ళకో బాధ. కొంతమంది లవర్స్ ఏమో లవర్కి ఫోన్ చేసినప్పుడల్లా బిజీ బిజీ అని వస్తుంటే ఇదే ఊరితో మాట్లాడుతానని చెప్పి వీడుకోక బాధ. ఇంకా నేనెందుకు కూడా స్టేజ్ మీద చేసి ఇంతమంది నవ్వించలేకపోతే నాకు ఒక బాధ. మొత్తం నా బాధలోది, నా బాధలో కంటే ఇట్లుంటుందని. సంతోష్ ఎలా అనిపించింది? ఆనంద్ చాలా బాగా చేసావు ఆనంద్, సూపర్. చాలా అనిపించింది అన్నయ్య. సో నీ కంటెంట్ కి నువ్వు చేసిన కామెడీకి సూపర్. అనియా బేసిక్ గా ఆనంద్ ఒక మంచి కాఫీ లాంటి సినిమా, కానీ నీ కంటెంట్ మంచి టీ లాంటి సినిమా. థ్యాంక్ యూ అన్న.